కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. సూర్యకాంతం చేతిలో 2 ఖాళీ సంచులతో మార్కెట్ నుండి కోపంగా ఆయాసంగా ఇంట్లోకొస్తుంది. రామారావు పేపర్ చదువుతూ ఉంటాడు. చాందిని, కోమలి, రాధ వంటగదిలో ఉంటారు. యావండి, పేపర్లో దేశం ఏమైపోతుందో చదవడం కాదు, ముందు మార్కెట్లో కూరగాయల ధరలో ఆకాశాన్ని ఎట్లా అంటున్నాయో చదవండి. టమాటా కిలో 200 అంట. బెండకాయ బీరకాయ ముట్టుకుంటేనే షాక్ కొడుతున్నాయి. నేను ఒక కూరగాయ కూడా కొనకుండా ఖాళీ సంచులతో వచ్చేశాను. కూరగాయలు కొనకుండా వస్తే ఇవాళ భోజనానికి ఏం తింటాం కాంతం? గాలి పీల్చుకొని బతుకుతామా ఏంటి? గాలి ఉచితంగా వచ్చుద్ది కాబట్టి అదే పీల్చుకోండి. చాంద్రి, కోమలి, రాధా ఇటురండి. ఈ రోజు నుండి మన ఇంట్లో కూరగాయల వంటలు బంద్. కేవలం పప్పు, మజ్జిగ, అందులోకి నంచుకోవడానికి నేనటి ఊరగాయ పచ్చడి మాత్రమే ఉండాలి. కూరగాయలు కొంటే మన ఆస్తి మొత్తం ఆ మార్కెట్ ఆడికి రాసివ్వాల్సిందే. అత్తమ్మగారు, రాజేష్ గారికి కూర లేకపోతే ముద్ద దిగదు. మోహన్కి కూడా ఆఫీస్ బాక్స్లో రోజుకో వెరైటీ ఉండాలి. అసలే రాధకి కొంచెం నీరసంగా ఉంది. మంచి పౌష్టికాహారం పెట్టుకోవాలి కదా. ఎవరికి ఏం అవసరం లేదు. ఆకలేదో 2 రోజుల్లో పప్పుతో అడ్జస్ట్ చేసుకోమనండే. నా ఇంట్లో నా రూల్స్ వినాల్సిందే. ఎవరైనా సరే కూరగాయల పేరెత్తితే ఊరుకోను. రాజేష్, మోహన్ అప్పుడే భోజనానికి కూర్చుంటారు. చాందిని కేవలం పప్పు పచ్చడి వడ్డిస్తుంది. ఏంటి చాందిని, ఉదయం పప్పు, రాత్రి పప్పు? నేను మనిషినా లేక కందిరిగనా? ఈ పప్పు తిని తిని నా బుర్ర కూడా పప్పులా మారిపోయింది. ఒక్క వంకాయ ముక్క లేదు, ఒక్క బెండకాయ లేదు. నా కడుపులో ఎలకలు ధర్నా చేస్తున్నాయి. అన్నయ్య, నువ్వైనా పప్పు తింటున్నావు. నాకైతే ఆఫీస్ బాక్స్లో ఈరోజు పచ్చడి బాక్స్ చూసి నా ఫ్రెండ్స్ అంతా నవ్వారు తెలుసా? అమ్మ పిసినారితనం ఈ రేంజ్కి వెళ్ళిపోయిందేంటి? అడ్జస్ట్ అవ్వండ్రా అబ్బాయిలు. మీ అమ్మ కన్ను మార్కెట్ మీద పడింది. ఇప్పుడు మనం ఏమీ చేయలేం. అప్పుడే పక్కింటి శాంతమ్మ అక్కడికి వస్తుంది. ఏంటి సూర్యకాంతం, ఎన్నానులే నీ ఇంట్లో కూరగాయలు కరువయ్యాయి అంట కదా. అంతంత కోడలున్నారు, ఉరిమిరిమినట్లుంటున్నారు. కానీ ఒక కూరగాయ వండలేరు. ఊర్లో అందరూ మీ ఇంటిని చూసి నవ్వుకుంటున్నారు. నా ఇంట్లో చూడు, నిండుగా ఫ్రిడ్జ్ నిండా కూరగాయలు ఉన్నాయి. పేదరకం వస్తే ఎవరైనా ఏం చేస్తారులే. పేదరకమా నాకా? ఏ శాంతమ్మా, నా కోడలు దలుచుకుంటే ఇంట్లోని బంగారాన్ని పండిస్తారు. చూస్తా ఉండు, కొద్ది రోజుల్లో మా ఇంట్లో కూరగాయల వరద పారుద్ది. శాంతమ్మ వెటకారంగా నవ్వి వెళ్ళిపోతుంది. సూర్యకాంతం తన మాటలకి తానే భయపడుతూ కూర్చుంటుంది. సూర్యకాంతం మాటలు విన్న చాందిని, కోమలి, రాధ ముగ్గురు డాబా మీదకి వెళ్లి ఆలోచిస్తూ ఉంటారు. ఆ డాబా చాలా విశాలంగా కాంక్రీట్తో ఖాళీగా ఉంటుంది. అక్క, అత్తమ్మగారు శాంతమ్మ ముందు పెద్ద మాట అనేశారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మార్కెట్లో నిజంగానే కూరగాయల ధరలు మండిపోతున్నాయి. అక్క, మనకి ఎంత పెద్ద మేడ ఉంది కదా, ఎప్పుడు ఎండకెండుతూ ఖాళీగా ఉంటుంది. మనం ఈ మేడపైన వ్యవసాయం ఎందుకు చేయకూడదు? నాకు మట్టి గుణం తెలుసు, ఏ మొక్క ఎలా పంచాలో తెలుసు. భలే ఐడియా రాదా. కానీ డాబా మీద మట్టి పోస్తే ఇల్లు పాడొద్దని అత్తమ్మగారు ఒప్పుకోరు కదా. దానికి కూడా నా దగ్గర సొల్యూషన్ ఉందక్క. యూట్యూబ్లో టెర్రస్ గార్డెనింగ్ అనే ఒక పద్ధతి ఉంది. మనం మట్టిని నేరుగా డాబా మీద పోయినక్కర్లేదు. పాత ప్లాస్టిక్ డబ్బాలు, వాడి పారేసిన గోను సంచులు, అలాగే వెదురు బుట్టల్లో మట్టి నింపి వ్యవసాయం చేయొచ్చు. దీనివల్ల డాబాకి ఏమవదు. అవునక్క, కింద పెరట్లో ఉన్న ఆవు పేడ, ఎండిపోయిన ఆకులు కలిపి మనం ఇంట్లోనే ఎరువు తయారు చేసుకోవచ్చు. బయట ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదు. అత్తమ్మగారికి ఖర్చు లేకపోతే ఖచ్చితంగా ఆనందిస్తారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, మన ముగ్గురం ఈ డాబాని ఒక పచ్చని పొలంగా మార్చేద్దాం. దీనికి మన సైన్య సాయం తీసుకుందాం. సూర్యకాంతం నిద్రపోతున్న సమయంలో కోడళ్ళు తమ భర్తల్ని నిద్రలేపుతారు. ఏంటి చాందిని, రాత్రి 12 గంటలకి నిద్రలేపావు? ఏమైనా సీక్రెట్గా వంట చేసావా? నాకసలు ఆకలి దంచేస్తుంది. వంట కాదు బావగారు, మనం డాబా మీద కూరగాయల్ని పండించబోతున్నాం. ఊరి వాళ్ళకి తెలియకుండా, అత్తమ్మగారు లేవకుండా మీరు ఆ పెరట్లో ఉన్న మట్టి బస్తాలని డాబా మీదకి మోయాలి. ఏంటి, ఈ అర్ధరాత్రి మట్టి మొయ్యాలా?
నా వల్ల కాదు వదినా, రేపు నాకు అసలే ఆఫీస్ ఉంది. ఏవండి, మీరు మట్టు మోయకపోతే రేపటి నుండి మీకు ఆ పచ్చడి కూడా పెట్టను. కేవలం ఉప్పు కారం కలిపిస్తాను. అరే మోహన్, పద పద మోద్దాం. వారం రోజులు కష్టపడితే కనీసం టమాటా కూరైనా తినొచ్చు. నా పొట్ట కోసం నేను కొండనైనా మోస్తాన్రా. ఇక రాజేష్ మోహన్ చాలా కష్టపడుతూ ముఖానికి గుడ్డలు కట్టుకుని మట్టి బస్తాలు, ఎరువు సంచులు డాబా మీదకి మోస్తారు. మధ్య మధ్యలో రాజేష్ బరువు తట్టుకోలేక జారిపోతూ ఉంటాడు. ఇదంతా చాలా హాస్యభరితంగా సాగుతుంది. ఇలా నెల రోజులు గడిచాయి. రాధ తన వ్యవసాయ నైపుణ్యంతో విత్తనాలు నాటి రోజూ నీరు పోస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంది. ఒకరోజు ఉదయం సూర్యకాంతం డాబా మీదకు బట్టలారేయడానికి వస్తుంది. డాబా మెట్లెక్కిన ఆమె ఒక్కసారిగా పైనున్నది చూసి షాక్ అవుతుంది. ఆ ఖాళీ కాంక్రీట్ డాబా ఇప్పుడు ఒక పచ్చని స్వర్గంలా మారిపోయింది. వరుసగా కుండీలతో ఎర్రటి టమాటాలు, పొడవాటి వంకాయలు, పచ్చని బీరకాయలు, కాకరకాయలు, ఆకుకూరలు నిండుగా పండి ఉన్నాయి. ఆ దృశ్యం కళ్ళకి కట్టినట్టు అందంగా ఉంది. సూర్యకాంతం అదంతా చూసి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటూ, ఏంటిది? ఇది నా ఇల్లేనా లేకెందరు లోకమా? అరెరే, ఎంత అద్భుతంగా పండించారే! ఇదంతా మీరే చేశారా? అవునత్తమ్మగారు, కత్తులు వాడకుండా, ఎటువంటి రసాయనాలు లేకుండా కేవలం మన పెరటి మట్టితో పండించిన ఆర్గానిక్ కూరగాయలివి. మీరు శాంతమ్మ ముందు పరువు పోకూడదన్నారు కదా, అందుకే మేము రూపాయి ఖర్చు లేకుండా ఈ వ్యవసాయం చేశాం. అమ్మా ఇప్పుడు చెప్పు, చాందిని వంటకాల్లో ఇక కూరగాయల పండగే పండగ కదా. సూర్యకాంతం తన కోడలని ప్రేమగా హత్తుకుంటుంది. రామారావు గర్వంగా చూస్తాడు. ఇక అదే రోజు రాత్రి శాంతమ్మకి కంటి మీద కునుకులేదు. సూర్యకాంతం మేడ మీద పండిన ఎర్రటి టమాటాలు, లావాటి వంకాయలు ఆమె కళ్ళల్లో మెదులుతూనే ఉన్నాయి. ఎలాగైనా ఆ కూరగాయల రుచి చూడాలని రాత్రి 1 గంట సమయంలో దొంగతనంగా సూర్యకాంతం ఇంటి డాబా మీదకొస్తుంది శాంతమ్మ. చీకట్లో మెల్లగా అడుగులు వేస్తూ వెళ్లి ఒక పెద్ద టమాటా కోయటానికి చెయ్యేస్తుంది. సరిగ్గా అదే సమయానికి పండిన కూరగాయలకు కాపలాగా రాజేష్, మోహన్ మేడ మీద ఒక మూల చాప వేసుకుని పడుకుని ఉంటారు. ఆకలితో కలలో కూడా బిర్యానీ కలలే కంటున్న రాజేష్ సడన్ గా కళ్ళు తెరిచి శాంతమ్మని చూస్తాడు. దొంగ దొంగ, మన టమాటాలు ఎత్తుకోపోవడానికి ఎవరో వచ్చారు. మోహన్ లేలే. మోహన్ వెంటనే లేచి తన ఫోన్లో టార్చ్ లైట్ వేస్తాడు. లైట్ వెలుతురులో టమాటా పట్టుకుని దొరికిపోయిన శాంతమ్మని చూసి అందరూ షాక్ అవుతారు. అప్పుడే అరుపులు విని సూర్యకాంతం, రామారావు, 3 కోడళ్ళు డాబా మీదకి పరిగెత్తుకుని వస్తారు. ఏంటి శాంతమ్మ, నా కోడళ్ళని పేదవాళ్ళన్నావు, వాళ్ళకి ఏమీ రాదన్నావు. మరిప్పుడు అర్ధరాత్రి దొంగతనంగా నా కోడళ్ళు పండించిన టమాటాలు కోయడానికి ఎందుకు వచ్చావు? నీ ఫ్రిడ్జ్ నిండా కూరగాయలు ఉన్నాయన్నావు కదా. అది కాదు సూర్యకాంతం, ఆ ఎర్ర టమాటాలు చూస్తుంటే నా నోట్లో నీళ్లు రాయి. నా ఫ్రిడ్జ్లో ఉన్నాయి మార్కెట్లో కొన్న మందులు కూరగాయలు, మీ కోడలు పండించినవి అమృతం లాంటి ఆర్గానిక్ కూరగాయలని ఊరంతా చెప్పుకుంటున్నారు. అందుకే టేస్ట్ చేద్దామని వచ్చాను, నన్ను క్షమించండి. చూసావా శాంతమ్మ, కష్టపడి పండించిన దానికుండే విలువే వేరు. దొంగతనం ఎందుకులే గాని ఈ 2 టమాటాలు 2 వంకాయలు తీసుకునేళ్ళు, వెళ్ళి హాయిగా వండుకో. శాంతమ్మ సిగ్గుతో అక్కడి నుంచి పారిపోతుంది. కోడలు 3 సూర్యకాంతం గట్టిగా నవ్వుకుంటారు. ఊరికి అనుకోని కష్టం వస్తుంది. భారీ వర్షాల వల్ల ఊరికొచ్చే హైవే రోడ్డు తెగిపోతుంది. బయట నుంచి ఊరికొచ్చే కూరగాయల లారీలు నిలిచిపోతాయి. ఊళ్ళో కూరగాయల నిల్వలైపోతాయి. ప్రజలు తినటానికి సరైన ఆహారం లేక ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ ఊళ్ళో. వయసు మళ్ళిన వాళ్ళు కూరగాయలు లేక అన్నం తినలేక నీరసించిపోతూ ఉంటారు. అప్పుడు శాంతమ్మ కన్నీళ్లతో దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది. దేవుడా, అప్పుడు సూర్యకాంతాన్ని ఎగతాళి చేశాను, ఇప్పుడు ఊరంతా కరువు వచ్చింది, నా భర్త ఆకలితో అల్లడిపోతున్నాడు, ఇప్పుడెలా? ఊళ్ళో అందరూ గుంపుగా చేరి ఆకలితో బాధపడుతూ ఉంటారు. అప్పుడే రామారావు అక్కడికొస్తాడు. మీరెవ్వరూ బాధపడబాకండి, మా ఇంట్లో మా కోడళ్ళు బండించిన కూరగాయలు బోల్డన్నున్నాయి, మీరు మా ఇంటికి రండి. ఇక ఊరి జనమంతా సూర్యకాంతం ఇంటి డాబా మీదకొస్తారు. ఆ పచ్చని వ్యవసాయం చూసి అందరూ ఆశ్చర్యపోతారు. శాంతమ్మ అక్కడే తలదించుకుని నిలబడుతుంది.
సూర్యకాంతం ఒకప్పుడు పిసినారి, కాని ఇప్పుడు ఆ జనం ఆకలిని చూసి ఆమె మనసు కరిగిపోతుంది. చాందిని, కోమలి, రాధా, వెంటనే ఈ కూరగాయలని కూసి ఇక్కడ నూరేళ్ళందరికి ఉచితంగా పంచండి అమ్మా. ఎవరో ఆకలితో ఉండకూడదు. చాందిని, కోమలి, రాధ ముగ్గురు కలిసి ఊరి జనాలకు కూరగాయల పంపకాలు మొదలు పెడతారు. రామారావు ఒక క్రమ పద్ధతిలో అందరినీ నిలబెట్టి ఎవరికి ఎంత అవసరమో అంతే ఇస్తూ వృధా కాకుండా చూసుకుంటాడు. అప్పుడే రాధ ఒక ముసలావిడికి కూరగాయలిస్తూ, తీసుకోండి బామ్మగారు, ఈ ఆకుకూరలు తింటే మీకు బలం వస్తుంది. ఈ బీరకాయలు, కాకరకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి, వేడిగా వండుకొని తినండి. ఈ దృశ్యం చూస్తున్న సూర్యకాంతం కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలుతాయి. ఒకప్పుడు 5 రూపాయల కోసం బేరాలాడిన తాను ఈరోజు వేల రూపాయల విలువైన కూరగాయల్ని ఉచితంగా పంచుతున్నందుకు ఆమెకు మనసులో ఎంతో సంతృప్తిగా అనిపిస్తుంది. ఊరి ప్రజలందరూ సూర్యకాంతం కుటుంబాన్ని దేవుళ్లలా చూస్తారు. శాంతమ్మ ఏడుస్తూ సూర్యకాంతం చేతులు పట్టుకుని, నన్ను క్షమించు కాంతం, నీ కోడలని తక్కువ చేసి మాట్లాడాను. కానీ వాళ్ళ నైపుణ్యం ఈరోజు ఊరు ఆకలిని తీర్చింది. వాళ్ళు సాక్షాత్తు అన్నపూర్ణదేవి ప్రతిరూపాలు. నీ రుణం ఈ ఊరు తీర్చుకోలేదు. శాంతమ్మ, ఇదంతా నా కోడల సలవే. వాళ్ళు లేకపోతే ఈ రోజున నా ఇల్లు కూడా మీలాగే ఉండేది. డబ్బుంటే బ్యాంకులో ఉంటది, కానీ ఇట్లాంటి తెలివి, కష్టం ఉంటే ప్రాణాలు నిలబెడతాయి. ఓ 3 నెలల తర్వాత సూర్యకాంతం కోడళ్లను స్ఫూర్తిగా తీసుకుని ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరూ తమ మేడలపైన వ్యవసాయం చేయటం మొదలుపెట్టారు. ఊరు మొత్తం పైనుంచి చూస్తే కాంక్రీట్ బిల్డింగ్స్లా కాకుండా పచ్చని పొలంలా కనిపిస్తుంది. పక్క ఊరి నుంచి వ్యవసాయ అధికారులొచ్చి సూర్యకాంతం ఇంటికి బెస్ట్ ఇన్నోవేటివ్ విలేజ్ అవార్డు ఇస్తారు. సూర్యకాంతం ఆ అవార్డు తీసుకుని తన 3 కోడళ్ల చేతుల్లో పెడుతుంది. ఈ అవార్డుకి అసలైన హక్కుదారులు నా కోడళ్ళే. ఒకప్పుడు నేను వాళ్ళకి పప్పు మాత్రమే పెట్టాను, కానీ వాళ్ళు నా జీవితంలోనే పచ్చదనం నింపారు. అమ్మా, అవార్డుల సంగతి తర్వాత ముందు చాందిని చేసిన టమాటా పప్పు, బెండకాయ ఫ్రై రెడీగా ఉన్నాయి. ఇంక నేను ఆగలేను, దాడి చేయటమే. అన్నయ్య, నా కోసం కొంచెం ఉంచు, నువ్వే మొత్తం లాగించేకు. ఆ మాటలకి అందరూ గట్టిగా నవ్వుకుంటారు. సృజనాత్మకత మరియు కష్టపడే గుణం ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చెయ్యొచ్చు. మన అవసరాన్ని అవకాశంగా మార్చుకుంటే అది 10 మందికి ఆదర్శంగా నిలుస్తుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. రామాపురంలో ఆ సంవత్సరం ఎండాకాలం మామూలుగా లేదు. సూర్యుడు భూమి మీదకి దిగివచ్చి కాపురం పెట్టినట్టున్నాడు. సూర్యకాంతం తన ఇంటి హాల్లో ఫ్యాన్ కింద కూర్చుని ఉంది. చెమటలు తుడుచుకుంటున్న సూర్యకాంతం, అబ్బాబాబా, ఇదేవేండ్రా బాబు, యమధర్మరాజు నరకంలో వేసే నూనె బాణీల్లో ఉన్నట్టుంది నా పరిస్థితి. నా చర్మం పాప్కార్న్లాగా పేలిపోతుంది. ఏమండి, ఏంటున్నారా? ఇన్వర్టర్ పని చేయట్లా, కరెంట్ ఏమో దాగుడు మూతలాడుతుంది. మనం బతుకున్నామా, ఉడికిపోతున్నామా? రామారావు బనియంతో చేతిలో న్యూస్ పేపర్తో విసురుకుంటూ, అబ్బా, ఏం చేయమంటావు కాంతం, ట్రాన్స్ఫార్మర్ పేలిపోయిందంట, కరెంట్ రావటానికి అర్ధరాత్రి అవుద్దంట, మనం ఓపిక పట్టాల్సిందే, ఓపికే మనిషికి శ్రీరామరక్ష. ఓపిక నా అబ్బో అందా, ఈ సెగకి నా బీపీ పెరిగిపోతుంది. ఆ కోడల పిల్ల ఎక్కడుంది? దానికి వేడి తెలియట్లేదా ఏంటి? అంతలో కోమలి, రాజేష్ వంటింట్లో నుంచి వచ్చారు. వాళ్ళిద్దరూ చేతిలో ఐస్ క్యూబ్స్ పట్టుకుని బుగ్గలకు రాసుకుంటున్నారు. అమ్మా, ఫ్రిడ్జ్లో ఐస్ గడ్డలు కూడా కరిగిపోతున్నాయి. ఎంత వేడి నేనెప్పుడూ చూడలేదు. మనం ఏదైనా ఏసీ ఉన్న సినిమా హాల్కి వెళ్ళి కూర్చుందామా? సినిమా హాల్కి వెళ్తే ఆడు టికెట్ డబ్బులు అడుగుతాడు. మన దగ్గర అంత సీన్ లేదు, కానీ ఏదైనా ఉచితంగా చల్లగాలి వచ్చే మార్గం ఆలోచించండి. అత్తయ్య, నాకు ఐడియా వచ్చింది. మన పాతకాల పద్ధతి ఒకటి ఉంది కదా. ఏంటి, బావులు దూకడమేనా? కాదత్తయ్య, మేడ మీద నిద్ర. చిన్నప్పుడు కరెంట్ లేనప్పుడు అందరూ మేడ మీద పడుకునేవారు కదా. అక్కడ చల్లటి గాలి వస్తుంది, ఆకాశంలో చుక్కలు కనిపిస్తాయి. చాలా రొమాంటిక్గా, చాలా హాయిగా ఉంటుంది. అవును కాంతం, మంచి ఐడియా. మేడ మీద గాలి బాగా ఆడుద్ది, పైగా దోమలు కూడా ఉండవు. మనం ఈ రాత్రికి అక్కడే క్యాంప్ వేద్దాం. మేడ మీద ఆ మెట్లు ఎక్కి దిగడం నా వల్ల అవుతుందా? పైగా అక్కడ దెయ్యాలు ఉంటాయేమో. అమ్మా, దెయ్యాలకు కూడా ఎండ దెబ్బ తగిలి పారిపోయి ఉంటాయి. నువ్వురా, నిన్ను నేను తీసుకెళ్తాను.
ఇక సాయంత్రం అయ్యింది. సూర్యకాంతం ఫ్యామిలీ మేడ మీదకి షిఫ్ట్ అవ్వటానికి రెడీ అయ్యారు. రామారావు ఒక నులక మంచం, రాజేష్ ఒక ఫోల్డింగ్ మంచం, కోమలి పరుపులు దిండ్లు, సూర్యకాంతం నీళ్ల బిందె. ఇలా ఎవరికి తోచింది వాళ్ళు మోసుకుంటూ మెట్లెక్కారు. ఎట్టకేలకి అందరూ మేడ మీదకి చేరారు. అక్కడ గాలి నిజంగానే చల్లగా వీస్తుంది. కాని సిమెంట్ నేల మాత్రం పెనంలా కాలిపోతుంది. అమ్మో అత్తయ్య, నేల మీద కాలు పెడితే అట్టు కాలిపోతుంది. దీని మీద పడుకుంటే మనం దోశలం అయిపోతాం. అందుకే నేను ముందే చెప్పాను మంచాలు తీసుకురావాలి అని. కానీ మంచాలు వేయటానికి కూడా నేల వేడిగా ఉంది. కోమలి, నీ ఐడియా తగలయ్యా. ఇప్పుడు ఏం చేద్దాం? మళ్ళీ కిందకి వెళ్ళిపోదామా? ఆగండి అత్తయ్య, నా దగ్గర కూలింగ్ టెక్నాలజీ ఉంది. మనం నేల మీద నీళ్లు చల్లుదాం. అప్పుడు ఆవిరొచ్చి నేల చల్లబడుతుంది. ఇక అందరూ కలిసి బిందెలతో నీళ్లు తెచ్చి మేడ మొత్తం చల్లారు. సుయ్యమని శబ్దం వచ్చింది. వేడి ఆవిరి పైకి లేచింది. కాసేపటికి నేల చల్లబడింది. అమ్మయ్య, ఇప్పుడు బాగుంది, మంచాలు వెయ్యండి. అందరూ వరుసగా మంచాలు వేసుకున్నారు. పక్కనే వాటర్ బాటిల్స్, దోమల బ్యాట్, టార్చ్ లైట్ అన్నీ పెట్టుకున్నారు. ఒక ఓపెన్ ఎయిర్ బెడ్రూమ్ లాగా రెడీ అయింది. సూర్యకాంతం ఫ్యామిలీ మేడ మీద సెటిల్ అవ్వటం పక్కింటి మేడ మీద నుంచి శాంతమ్మ గమనించింది. ఆమెకి వెంటనే అసూయ పుట్టుకొచ్చింది. శాంతమ్మ గోడ మీద నుంచి తొంగి చూస్తూ, ఏమే కాంతం, ఏంటి మేడ మీద జాతర చేస్తున్నారా ఏంటి? ఇంట్లో నుంచి గెంటేశారా? గెంటేయడం కాదులే శాంతమ్మ, వేస విడిది చలగాల కోసం వచ్చాము. నీకు అదృష్టం లేదుగా, కిందుడికి సావండి. ఓహో, అంత సీనుందా? అయితే నేను కూడా వస్తాను. మా ఆయనకి చెప్పి మంచం పైకి తెప్పిస్తాను. మీరేనా ఏంటి ఎంజాయ్ చేసేది? శాంతమ్మ వెంటనే కిందకి వెళ్లి వాళ్ళ ఆయనతో గొడవపడి బలవంతంగా మంచం మేడ మీదకి తెప్పించింది. సూర్యకాంతం మేడకి శాంతమ్మ మేడకి మధ్య చిన్న గోడ మాత్రమే అడ్డం. ఇప్పుడిద్దరూ పక్కపక్కనే ఉన్నారు. శాంతమ్మ కూడా మంచం వేసుకుని, అమ్మయ్యా, ఇక్కడ బాగుంది కాంతం, మనం కబుర్లు చెప్పుకుంటూ పడుకోవచ్చు. చూసారా, ఈ శనిగాడు ఎక్కడొచ్చాడు, మనకు ప్రశాంతత లేకుండా పోయింది. ఇక రాత్రి 10 గంటలు. అందరూ భోజనాలు చేసి పడుకున్నారు. చల్లగాలి హాయిగా ఉంది. ఆకాశంలో చుక్కలు మెరుస్తున్నాయి. చూసారా అత్తయ్య ఎంత బాగుందో? 5 స్టార్ హోటల్లో కూడా ఈ ఫీలింగ్ రాదు. అవును కోమలి, చాలా రొమాంటిక్గా ఉంది అని రాజేష్ కోమలి చేయి పట్టుకోబోతాడు. అంతలో ఒక శబ్దం వినిపించింది. అది గాలి శబ్దం కాదు, దోమల శబ్దం. సూర్యకాంతం చెంప మీద పటేల్మని కొట్టుకుంటూ, ఓరి దేవుడా, ఇదేంటిది? హెలికాప్టర్లు వచ్చినట్టు సౌండ్ వస్తుంది. కాంతం, అయ్యి దోమలు మన రక్తం దాగడానికి యుద్ధం ప్రకటించాయి. ఒక్కసారిగా వేల సంఖ్యలో దోమలు దాడి చేశాయి. అవి మామూలు దోమలు కాదు, రామాపురం స్పెషల్ రాక్షస దోమలు. అవి బట్టల మీద నుంచి కూడా గుట్టేస్తున్నాయి. రాజేష్ దోమల బ్యాట్ని ఊపుతూ, అమ్మో, ఇవి బ్యాట్కి కూడా చావటం లేదు, కరెంట్ షాక్ని ఎంజాయ్ చేస్తున్నాయి. అత్తయ్య, దుప్పటి ముసుగుతానండి. ఈ ఎండకి దుప్పట కప్పుకుంటే లోపల ఉడికి చచ్చిపోతాం. బయట దోమలు గుట్టి చంపుతాయి. ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అంటే ఇదేనేమో. కాంతం, దోమలన్నీ ఎత్తుకెళ్ళిపోయేలాగా ఉన్నాయి. ఏదైనా మందుంటే ఇవ్వవే. మాకే దిక్కు లేదు, నీకు మంది ఇవ్వాలా? అనుభవించు. అత్తయ్య, నా దగ్గర ఒక న్యాచురల్ ఐడియా ఉంది. వేపాకు పొగేద్దాం, దోమలు పారిపోతాయి. సర్లే, ఏదో ఒకటి తగలెట్టు, ప్రాణాలు కాపాడుకుందాం. రాజేష్ పక్కనున్న ఎండిన వేపాకులు తెచ్చి మంట పెట్టి ఆకులని అందులో వేశాడు. దట్టమైన పొగొచ్చింది. ఆ పొగగాలికి ఇల్లంతా కమ్మేసింది. ఒరేయ్, దోమలు చస్తాయో లేదో తెలియదు గాని మనం మాత్రం ఊపిరాడకి చచ్చేలా ఉన్నావురా. అబ్బబ్బబ్బా, పొగ పొగ. శాంతమ్మా, నువ్వు బతికే ఉన్నావా? బతికే ఉన్నాం కాంతం, కానీ సగం ప్రాణం పోయింది. మీ పొగ నా కొంప ముంచింది. పొగ వల్ల దోమలు కొంచెం తగ్గాయి. అందరూ అలసిపోయి గాఢ నిద్రలోకి జారుకున్నారు. సూర్యకాంతం గుర్రుపెట్టి నిద్రపోతోంది. రామారావు కలవరిస్తున్నాడు. ఇక అర్ధరాత్రి 2 గంటల సమయం. సడన్గా ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. ఉరుములు మెరుపులు లేకుండానే చల్లటి గాలి వేగంగా వీచింది. అబ్బా, ఏసీ ఆన్ చేశారా? ఎంత చల్లగుందో. మరుక్షణమే టప్ టప్ మని పెద్ద పెద్ద వాన చినుకులు పడ్డం మొదలయ్యాయి. వేసవిలో ఊహించని వర్షం. అది మామూలు వర్షం కాదు, కుండపోత వర్షం. అమ్మో, వర్షం వర్షం, లేవండి. అత్తయ్య, తడిసిపోతున్నాం. అందరూ లేచి చూసేసరికి మంచాలన్నీ తడిసిపోయాయి. సూర్యకాంతం చీర మొత్తం తడిసిపోయింది. రామారావు నిద్రమత్తులో
స్నానం చేస్తున్నానేమో అనుకుంటున్నాడు. ఓరి దేవుడా, ఇదేం పరీక్ష? ఎండకు భయపడి పైకొత్తే వర్షంతో సంపుతావా? లేవండ్రా, సామాన్లు తీసుకుని కిందకి పారిపోదాము. మంచాలు ఎవరు మోస్తారు కాంతం? మంచాలు తాగలయ్యా, ముందు మనం బతకాలి. పరుపులు తీసుకుని పరిగెత్తండి. అందరూ హడావిడిగా పరుపులు దిండ్లు చంకన పెట్టుకుని తడిసి ముద్దవుతూ మెట్ల వైపు పరిగెత్తారు. కాని కరెంటు లేకపోవటంతో అంతా చీకటిగా ఉంది. మెట్లు జారేలా ఉన్నాయి. పక్క మేడ నుంచి శాంతమ్మ ఏడుస్తూ, కాంతం, నన్ను వదిలేసి వెళ్ళకండి. మా ఆయన గాఢ నిద్రలో ఉన్నాడు, లేవడం లేదు. ఈ మంచం బరువేమో మొయ్యలేను. నీ కర్మ శాంతమ్మ, ఆయన అక్కడే వదిలేసి నువ్వు దూకే. సూర్యకాంతం ఫ్యామిలీ మెట్లు దిగుతుంటే రాజేష్ కాలు జారి జయ్యమని కిందకి జారుకుంటూ వచ్చాడు. అతని వెనకాలే రామారావు, ఆ తర్వాత సూర్యకాంతం. అందరూ రైలు భోగిల్లా జారుకుంటూ కిందకొచ్చారు. అమ్మో, నా నడుము! అమ్మో, నా పరుపు! అందరూ బురదలో నీళ్ళల్లో తడిసిపోయి హాల్లోకి చేరారు. అక్కడింకా ఫ్యాన్ తిరగటం లేదు. కాని వర్షం వల్ల వాతావరణం మాత్రం చల్లబడింది. ఇంట్లోపలికి వచ్చాక అందరూ తడిబట్టలతో వణికిపోతూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. సూర్యకాంతం జుట్టు రేగిపోయి ఉంది. రామారావు పంచె ఊడిపోయింది. కోమలి మేకప్ మొత్తం కరిగిపోయింది. రాజేష్ నవ్వుతూ, అమ్మా, మన సమ్మర్ క్యాంపు సూపర్ సక్సెస్ అమ్మా, వాటర్ పార్క్లో ఆడుకున్నట్టుగా ఉంది. సూర్యకాంతం కోపంగా చీపురు కట్ట తీసుకొని, సక్సెసా నా బొందా? ఇంకోసారి మేడ మీద నిద్రని ఎవడైనా అంటే ఆడిని ఆ మేడ మీద నుండి కిందకు తోసేస్తాను. అత్తయ్య, కానీ ఇప్పుడు రూమ్ చల్లగా ఉంది కదా, నా ఐడియా వల్లనే కదా వర్షం పడింది. నీ ఐడియా వల్ల వర్షం బళ్ళ, మన కర్మ కాలి పడింది. అసలు దోమలు కుట్టినప్పుడే దిగిపోవాల్సింది, అనవసరంగా తడిచాం. అబ్బా పోనీలే కాంతం, ఎండబోయిందిగా, హాయిగా కింద పడుకుందాంలే. అందరూ తడిబట్టలు మార్చుకొని నేల మీదే చాపలు వేసుకుని పడుకున్నారు. బయట వర్షం పడుతూనే ఉంది. కిటికీలో నుంచి చల్లటి గాలొస్తుంది. ఇక ఉదయం లేచి చూసేసరికి పక్కింటి శాంతమ్మ మేడ మీద తడిసిపోయిన మంచం మీద గొడుగేసుకుని కూర్చొని ఉంది. ఆమెను చూసి సూర్యకాంతం పగలబడి నవ్వింది. ఏమే శాంతమ్మ, నైట్ డ్యూటీ బాగుందా? వర్షాన్ని బాగా ఎంజాయ్ చేసావా? పోవే రాక్షసి, నన్ను లేపకుండానే పారిపోయారు కదా, మీ అంతు చూస్తాను. సరేలే, ముందు కిందికి దిగిరా, విడివేడి కాఫీ ఎత్తాను. తూర్పు పడమర ఇల్లే స్వర్గమని మరోసారి రుజువైంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.